డాక్టర్ గారు ఈ మధ్య అంటే ఈ జనరేషన్లో మనం ఎక్కువ చూస్తున్నది ఏంటంటే పిల్లల్లో ఊబకాయం పెరుగుతుంది. సో దీని గల కారణాలు ఏంటి? దీన్ని ఏ రకంగా నియంత్రించాలి? కారణాలు అందరికీ తెలుసండి. పిల్లల్లో ఊబకాయం రావడానికి కారణాలు మీరు నేను చెప్పుకోక్కర్లా. యాజ్ అ పేరెంట్ నాకు తెలుసు, యాజ్ అ పేరెంట్ మీకు తెలుసు. స్కూళ్ళన్నీ కార్పొరేట్స్ అయిపోయినాయి, గ్రౌండ్స్ లేవు, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉండట్లేదు. అదొకటి. కోవిడ్ వచ్చినాక ఇంకా బాధలు ఏంటంటే ఆన్లైన్ స్కూల్లోనే వాళ్ళకి ల్యాప్టాప్లు అలవాటు చేస్తాం. ఇప్పుడు వాళ్ళని బయట తీసుకురావడం ఇంపాసిబుల్ అవుతుంది. సో మోస్ట్లీ ఇండోర్ గేమ్స్ నడుస్తున్నాయి, అవుట్డోర్కి వెళ్ళట్లేదు. దట్స్ ఓన్లీ రీజన్. రెండో రీజన్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. ఇంట్లో నచ్చలేదంటే వాళ్ళే స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటున్నారు, ఫోన్ చేసి తీసుకుని మనల్ని అడగడం కూడా అడగట్లేదు ఈ మధ్య. సో ఇవన్నీ ఏంటంటే వీ హ్యావ్ టు ఎంకరేజ్ చిల్డ్రన్ టు హ్యావ్ ఏ ఫిజికల్ గేమ్స్ అండ్ ఆల్. దట్ విల్ ఇంప్రూవ్ దేర్ మెటబాలిజం అండ్ వెయిట్. ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయడం కాదు, ఫుడ్ ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. యాక్టివిటీ పెంచండి. అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ చిల్డ్రన్ టు లూజ్ వెయిట్ అండ్ బీ ఫిట్. పెద్దవాళ్ళకంటే వీ హ్యావ్ టు ఎంకరేజ్ చిల్డ్రన్ టు గో అండ్ ప్లే. మనం ఏంటంటే రకరకాల కారణాలు, మార్కులు రావని స్కూల్ నుంచి రాగానే మళ్ళీ చదివేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ గోల్లో కూడా పిల్లలు కూడా గేమ్స్ ఆడటం మర్చిపోతున్నారు. దట్స్ ద ఓన్లీ రీజన్. చిల్డ్రన్కి ఒబిసిటీ రాకుండా ఉండాలంటే యాజ్ అ పేరెంట్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ టు ప్లే. దట్స్ ఇట్. జంక్ ఫుడ్ అంటారా, ఎంత కుదిరితే అంత మనం అవాయిడ్ చేయాలి. జీరో చేయడం ఎవరి వల్ల కాదండి, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఎక్కడో చోట తింటారు, ఒక వారానికి ఒకసారి 2 సార్లు. దట్ కెనాట్ బి స్టాప్డ్, బట్ ఎంకరేజ్ దెమ్ టు బి యాక్టివ్. ఓకే, అది ఇంపార్టెంట్. ఊబకాయం పెద్దల్లో పెరిగితే యాక్చువల్గా అది ఎలాంటి అంటే ఇంకా ఫర్దర్గా ఎలాంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది? ఊబకాయం అంటే ఓవర్ వెయిట్, ఒబేసిటీ, మార్బిడ్ ఒబేసిటీ అంటాం. వీటిలో ఏది ఉన్నా కానీ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ రిస్క్ టువర్డ్స్ క్రానిక్ డిసీజెస్. క్రానిక్ డిసీజ్ అంటే ఫస్ట్ వచ్చేది డయాబెటీస్, 2 బీపీ, 3 కొలెస్ట్రాల్. ఈ మూడిట్లో ఏది ఉన్నా కానీ మనకు వచ్చేది హార్ట్ అటాక్స్, పెరాలసిస్, స్ట్రోక్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, మెయిన్ ఆర్గన్స్, అండ్ లివర్ ప్రాబ్లమ్స్. ఫ్యాటీ లివర్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ 4 మేజర్ ఆర్గన్స్ని దెబ్బకొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఎంత కుదిరితే అంత తక్కువ కాంప్లికేషన్స్, క్రానిక్ డిసీజ్ రాకూడదు అనుకుంటే మన వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డాక్టర్ గారు, మీకు అంటే చాలామంది సెలబ్రిటీ క్లయింట్స్ కూడా ఉన్నారు కదా, యాక్చువల్గా వీళ్ళు అంటే ఎటువంటి సేవలు తీసుకుంటారు? సో యాక్చువల్గా సెలబ్రిటీ ఎవరెవరు మీ దగ్గర ఎక్కువ? సెలబ్రిటీస్ అయినా ఎవ్రీబడి ఈజ్ అ పేషెంట్. ఓకే, సెలబ్రిటీ అయినా ఎవరైనా కానీ యాజ్ అ పేషెంట్ ఈజ్ అ పేషెంట్. ఫండమెంటల్గా ఏంటంటే దే హ్యావ్ మోర్ యాక్సెస్ టు మెడికేషన్స్, మోర్ యాక్సెస్ టు ద న్యూయర్ మెడికేషన్. ఇంకోటి స్తోమత ఎక్కువ ఉంటుంది. కొత్త మెడికేషన్స్ అన్నీ కాస్ట్లీ ఉంటాయి, అవి వాడే స్తోమత ఎక్కువ ఉంటుంది. మిగతాది ఎక్సర్సైజ్, డైట్ అంటారా, డబ్బులతో సంబంధం లేదు. వాళ్ళు పాటించరు, వీళ్ళు పాటించరు అనుకోవచ్చు. పాటించే వాళ్ళు డబ్బు లేని వాళ్ళు పాటిస్తారు, సెలబ్రిటీస్ అయినా పాటిస్తారు. సెలబ్రిటీస్ పాటించాల్సిన అవసరం ఏంటంటే దట్స్ దర్ జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్లో ఉండాలనుకోండి, దట్స్ ద జాబ్ టు మెయింటైన్ దేర్ బాడీ. ఎందుకంటే అదే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. డ్యాన్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, బాడీ ఫిట్గా ఉంచుకోవడం కానీ, అది వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పాడు చేసుకోరు కదా, సో ఆ ఫిట్నెస్ అనేది ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ రిటైర్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు కొంచెం లేజీ అయ్యారంటే క్రానిక్ డిసీజ్ వాళ్ళకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏంటంటే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి మీద వాళ్ళకి ఏంటంటే కొంచెం యాక్సెసిబిలిటీ టు న్యూయర్ డ్రగ్స్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఇప్పుడు కాలంలో ఆల్మోస్ట్ అన్ని డ్రగ్స్ అందరికీ యాక్సెసిబుల్ ఉన్నాయి. వెరీ ఫ్యూ 1% డ్రగ్స్, కొత్త డ్రగ్స్ అందరూ యాక్సెస్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక GLP-1 అనలాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నెలకు ₹1,00,000 ఖర్చు పెట్టాలంటే అందరం ఖర్చు పెట్టాలి, అది ఒక డ్రగ్కి. అవును. సో బట్ అది ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ డూయింగ్ దట్ ఆల్సో. అంతేగాని ఓవరాల్గా అది వాడినా, తక్కువ కాస్ట్ ఉన్న మందులు వాడినా, షుగర్ కంట్రోల్ ఉండి, బీపీ కంట్రోల్ ఉండి, క్రానిక్ డిసీజ్ కంట్రోల్ ఉంటే రెస్పాన్స్ ఇద్దరిది ఒకటే ఉంటుంది. ఓకే, ఫండమెంటల్గా ఏంటంటే ఎవరైనా మన లైఫ్కి కొంచెం టైం ఇవ్వాలి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.